ఇప్పుడు కేసీఆర్ గారి పరిస్థితి అలా పెడితే, ఆ పొత్తులు ఆ పరిస్థితి అలా పక్కన పెడితే, ప్రొద్దులు లేచినప్పటి నుంచి టీడీపీలోనే ఒకరిపై ఒకరు ఇలా విమర్శలు చేసుకుంటుంటే తెలంగాణలో టీడీపీ ఇక బతికి బట్ట కడుతుంది అంటారా? ఇప్పుడు చూడండి సార్, వాస్తవానికి మాకు ఒక ఆశ ఉన్నది. ఇది బడుగు బలైన వర్గాల పార్టీ కనుకనే మా గుండెలకు అద్దుకున్నాం, మా భుజాన జెండా పట్టుకున్నాం. కేసీఆర్ ఎంత దుష్ప్రచారం చేసినా ఇది ఆంధ్ర పార్టీ ఆంధ్ర పార్టీ ఆంధ్ర పార్టీ అని చెప్పేసి అని మమ్మల్ని మా పార్టీని అయితే బుధపెట్టడమే ప్రధానమైన కార్యక్రమంగా పెట్టుకుండు కేసీఆర్. ఎందుకొరకు కేసీఆర్ అంటే, కేసీఆర్ ఇందులో పనిచేశాడు, ఇందులో మంత్రిగా ఉన్నాడు. ఆయన ఈ చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో పనిచేసిండు కేసీఆర్. అయితే ఈ కేసీఆర్ పక్కనకెళ్ళి తమ దొరకులాన్ని ఆధిపత్యంలోకి మళ్ళీ తెచ్చుకోవాలని చెప్పేసి అని ఈ దొరకులాన్ని, ఈ పెత్తందారి వ్యవస్థను, పటేల్ పట్వారి వ్యవస్థను ఈ తెలుగుదేశం వచ్చిన తర్వాతనే బొందబెట్టారు తెలంగాణ ప్రాంతంలో. మళ్ళీ తెలంగాణ నినాదంతో మళ్ళీ నేను అధికారంలోకి రావాలి, నా కులాధిపత్యాన్ని తీసుకొచ్చుకోవాలని చెప్పేసి అనే ఒక దృఢమైన సంకల్పంతోన తెలంగాణ ఉద్యమాన్ని ఆరంభించేసిండు ఆయన మనిషి. దాంట్లో భాగంగా ఈ బడుగు బలైన వర్గాల ప్రజల్ని అందరినీ కూడా నా కిందికి చేర్చుకోవాలంటే నేనేం చేయాలి? ముందు తెలుగుదేశం పార్టీని పొందబెట్టాలి. తెలుగుదేశం పార్టీని పొందబెట్టాలంటే ఏం చేయాలి? ఇది ఆంధ్ర పార్టీ అని ముద్రేయాలి. చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డాడు, నిలువబడ్డాడు, మాకు తెలంగాణ రాకుండా చేస్తున్నాని తిట్టని తిట్లు, ఘోరాతి ఘోరమైన మాటలు. చంద్రబాబు నాయుడు గారు అన్నది కేసీఆర్ గారు మామూలు మాటలా? తెలుగుదేశం పార్టీ అన్న మాటలు మామూలు మాటలా? చాలా బీభత్సంగా ఈరోజు తెలుగుదేశం పార్టీని బదనాం లేపాడు, దాన్ని బొందబెట్టాలని చెప్పి చూశాడు అతను. ఆంధ్ర పార్టీని భయంకరమైన ముద్రేశాడని, దీంతోనే రాజకీయ లబ్ధి ఉంది, దీని ద్వారా పైకి రాజకీయ నాయకుడికి ఎదిగిన కేసీఆర్ ఈ పార్టీని బొందబెట్టాలని చెప్పేసి అని టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని నడిపాడు. సరే, అందరం కూడా తెలుగుదేశం పార్టీలో అన్ని రాజకీయ పార్టీలను కూడా సపోర్ట్ చేశాం. చంద్రబాబు నాయుడు గారు కూడా లేఖ ఇచ్చిండ్రు, లెటర్ ఇచ్చిండ్రు, నిద్రపోయిన కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళీ లేపిండు. ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయండి, వెంటనే చేస్తారా లేకపోతే శాత కదని పక్కకు జరుపుకుంటారా, ఏదో ఒకటి చెప్పండి అని చెప్పేసి లేఖ రాస్తేనే ఇది మళ్ళీ కదలికి వచ్చింది. కదలికి వచ్చిన తర్వాత రాష్ట్రం ఏర్పడింది. అయితే ఈ సమయంలో మా పార్టీని పొందబెట్టాలనుకుంటున్న వ్యక్తి దగ్గర మేము ఏ రకంగా మేము పొత్తుకెళ్తామండి? ఏ రకంగా మేము ముందుకోగలుగుతాం చెప్పండి? మాకు వ్యతిరేకమైన పార్టీ అది, వాస్తవానికి దొరల పార్టీ, అది పెత్తందారి వ్యవస్థ ఉన్న పార్టీ. ఒక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క పనైనా న్యాయమైన పని చేసిరా చెప్పండి? ఒక్కటైనా చేసిరా? ఆ నలుగురు కుటుంబమే బాగుపడరు, కానీ 4 కోట్ల మంది ప్రజల్ని వాళ్ళు పట్టించుకున్నారా? వాళ్ళు నిజంగానే పట్టించుకున్నట్టయితే ఈరోజు నోటిఫికేషన్ల మీద ఆశపడి టీచర్ ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి అని బాగా ఆశపడ్డ నిరుద్యోగ యువకులు ఉద్యోగం నోటిఫికేషన్ పడతలేదని కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి మా తెలంగాణలో. తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకుంటుంది, ఉద్యోగాలు రావట్లేదని కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. అంటే మా బతుకంత పేద వర్గాలకు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకోవడమేనా? ఇది ఆపాలి, ఇది ఆగాలి. తెలంగాణలో నోటిఫికేషన్ రావాలి, ఉద్యోగాలు రావాలి, మన నీళ్ళు మనకు కావాలి. మళ్ళీ తెలంగాణలో బడుగు బలైన వర్గాల ప్రజలు తలెత్తుకొని బతకాలంటే తెలుగుదేశంతోనే సాధ్యం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తున్నాం. ఇప్పుడు ఈ చిక్కు పెట్టి పంచాయతీ పెట్టి పొత్తుల పేరుతో గందరగోళం సృష్టించేసి తెలుగుదేశాన్ని పొందబెట్టే కార్యక్రమానికి సిద్ధమైంది వీళ్ళంతా.